సాలగ్రామం ఎన్ని రకాలు? కార్తీక మాసంలో ఎలాంటి సాలగ్రామం దానం ఇవ్వాలి? సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. దీన్ని అభిషేకించిన జలాన్ని తీర్థంగా సేవించినా అపవిత్ర పవిత్రోవా అని చల్లుకున్న సకల పాపాలు నశిస్తాయని పండితులు చెబుతారు. శ్రీ మహావిష్ణువు సాలగ్రామం అనే రాయి రూపాన్ని ధరించడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. ఆమె మహాపతివ్రత. జలంధరుడు మాత్రం అందర్నీ పీడిస్తుంటాడు. ఒకానొక సమయంలో ఏకంగా పరమేశ్వరుడి రూపం ధరించి పార్వతీదేవిని మోహించబోతాడు. నిజం తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తనను కాపాడమని కోరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయకపోతే ఆ పుణ్యఫలంతో జలంధరుడు ఇలా ఉన్నాడని ఇక ఆమె పాతివ్రత్యం భంగపరచాల్సిందే అంటుంది పార్వతీదేవి. సకల లోకాల క్షేమం కోరిన శ్రీ మహావిష్ణువు స్వయంగా జలంధరుడి రూపం ధరించి బృందని మోసగించి ఆ తర్వాత నిజరూపం ప్రకటిస్తాడు. తన దగ్గరకు వచ్చింది భర్త కాదని తెలుసుకుని ఆగ్రహం చెందిన బృంద విష్ణువును శిలగా మారిపోమని శపిస్తుందా. అలా శ్రీ మహావిష్ణువులు సాలగ్రామ రూపాన్ని ధరించాడని పురాణ కథనం. సాలగ్రామ శిలలు గండకీ నదిలో లభిస్తాయి. ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదంటారు. విష్ణు భక్తులకు సాలగ్రామ ఆరాధనను మోక్షానికి మార్గంగా భావిస్తారు. శివారాధనలో బిల్వపత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో విష్ణు పూజలో సాలగ్రామాలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. సాలగ్రామ రూపంలో కొలువైన నారాయణుడికి తులసీ దళాన్ని సమర్పించడం ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు. సాలగ్రామ పూజ వల్ల సకల రోగాలు నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అశాంతి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు నిత్యం సాలగ్రామ శిలను పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన కార్తీక మాసంలో సాలగ్రామాన్ని దానంగా ఇస్తారు. వాటిపై ఉండే చక్రాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. ఓ చక్రం ఉంటే సుదర్శనం, 2 చక్రాలుంటే లక్ష్మీనారాయణ, 3 చక్రాలు ఉంటే అచ్యుతుడు, 4 చక్రాలుంటే జనార్దుడు, 5 చక్రాలుంటే వాసుదేవుడు, 6 చక్రాలుంటే ప్రద్యుమ్నుడు, 7 చక్రాలుంటే సంకర్షణుడు, 8 చక్రాలుంటే పురుషోత్తముడు, 9 చక్రాలుంటే నవవ్యూహమని, 10 చక్రాలుంటే దశావతారమని, 11 చక్రాలుంటే అనిరుద్ధుడు, 12 చక్రాలుంటే ద్వాదశాత్ముడు అని, అంతకన్నా ఎక్కువ చక్రాలుంటే అనంతమూర్తి అని పిలుస్తారు. సాలగ్రామాన్ని ఆవుపాలతో గాని పంచామృతంతో గాని శుద్ధి చేయాలి. రుద్రాక్షధారణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు పాటించి సాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం పెట్టాలి. కేవలం కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వాళ్ళకి సాలగ్రామం చూపించకూడదు. సాలగ్రామాన్ని స్త్రీలు తాకరాదు. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా, దానిని దానం చేసినా కాశీ క్షేత్రంలో చేసిన దానాలతో సమానమైన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సమస్త విధి విధానాలతో సాలగ్రామాన్ని భక్తి శ్రద్ధలతో దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత, కోటి గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.